దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. 4 స్తంభాలాట. ఎపిసోడ్ నెంబర్ 58. కార్తిక్ పల్లవి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందా? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలకు వెళ్ళిపోదాం. ఆఫీస్కి రాకుండా జ్వరం వచ్చిన భార్యకి సపర్యలు చేస్తున్నావు అంటే తన మీద నీకు అంతగా ప్రేమ కారిపోతుందా కార్తీక్ అని మైనా కోపంగా అడుగుతుంది. తన కోపం కార్తీక్కి అర్థమవుతూ, అసలు నువ్వెక్కడ ఉన్నావు మైనా? నేను ఆఫీస్కి రాలేదని నీకెలా తెలిసింది అని అడుగుతాడు. మీ ఆఫీస్కి వస్తే మీ మేనేజర్ చెప్పాడు అని మైనా ఉన్న విషయం చెప్పి, ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అని అంటుంది. సపర్యలు చేయాలి అంటే చిన్న మానవత్వం ఉన్నా సరిపోతుంది మైనా, ప్రేమే ఉండాల్సిన అవసరం లేదు అని అంటాడు. ఏం, నువ్వు లేకపోతే తన ఆరోగ్యం తను చూసుకోలేదా అని అడుగుతుంది మైనా. పల్లవి నా దగ్గర ఉన్నంతకాలం తన బాధ్యత నా మీద ఉంది మైనా. మూసిన కన్ను తెరవకుండా స్పృహలో లేకుండా జ్వరంతో బాధపడుతున్న తనని ఒంటరిగా వదిలేసి ఆఫీస్కి రాలేకపోయాను. ఒకవేళ పొరపాటున పల్లవి ఆరోగ్యం విషమించితే అది నా తప్పవుతుంది అని అంటాడు. కార్తీక్ మాటలు తనలో ఇంకా కోపాన్ని పెంచుతూ, అసలు మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికి హెల్త్ బాగలేకపోయినా నాకు ఫోన్ చేసేవాడివి కదా, మరి ఇప్పుడు నాకెందుకు ఫోన్ చేయలేదు? నాకు ఫోన్ చేస్తే నేను వచ్చేదాన్ని కదా అంటుంది మైనా. కావాలని ఫోన్ చేయలేదు. అసలు ఇప్పుడు నువ్వు నా ఆఫీస్కి రావటం కూడా కరెక్ట్ కాదు. స్టాఫ్ అందరూ ఆఫీసులో నిన్ను చూసే ఉంటారు కదా అంటాడు కార్తీక్. ఏమంటున్నావు కార్తీక్ అని అడుగుతుంది. తప్పుగా అనుకోకమైనా ఇలా రావటం నీకే మంచిది కాదు. నేను మగాణ్ణి, ఒక మాట పడ్డా ఏం కాదు, కానీ నువ్వు ఆడపిల్లవి, అనవసరంగా తప్పున పడకు అని అంటాడు. అంటే ఈ వంకతో నన్ను పూర్తిగా దూరం పెట్టాలని చూస్తున్నావా కార్తీక్ అని అడుగుతుంది మైనా. నిన్ను దూరం పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు, కానీ నిన్న నువ్వు మా ఇంటికి వచ్చి నువ్వు మమ్మల్ని గమనిస్తున్నావు, కానీ ఈశ్వరి గారు నిన్నే గమనిస్తుంది, అది నువ్వు గుర్తించలేకపోయావు అని అంటాడు. ఆ విషయం తనకు తెలియక ఆశ్చర్యంగా వింటుంది. నువ్విప్పుడు మా ఇంటికి వచ్చినా మన ఇద్దరి మధ్య ఎలాంటి తప్పు జరగకపోయినా అవతలి వారు అనుమానంతో తప్పుగా భావిస్తారు మైనా. అది నీ జీవితానికి మంచిది కాదు. అన్ని రకాలుగా నేను ఆలోచించే నీతో ఇలా మాట్లాడుతున్నాను అని అంటాడు. నా మంచి గురించి ఆలోచిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్ అని కోపంగా ఫోన్ కట్ చేసింది. తన కోపానికి కార్తీక్ బాధపడుతుంటే మైనా కన్నీళ్ళు తుడుచుకొని బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంటుంది. మేనేజర్ అనంత్ చాటుగా మైనా మాటలు విని ముకుంద్కి ఫోన్ చేసి అన్ని విషయాలు అతనికి చేరవేస్తుంటాడు. రూమ్లో పల్లవికి నిదానంగా స్పృహ వస్తుండగా కార్తీక్ లోపలికి వస్తాడు. పల్లవి నీరసంగా కళ్ళు తెరిచి నుదుటి మీద క్లాత్ ఉండటం గమనించి ఆ క్లాత్ తీసి చూస్తూ ఉండగా కార్తీక్ తనని చూస్తూ దగ్గరికి వచ్చి, ఇప్పుడు ఎలా ఉంది పల్లవి అంటూ తన నుదురు పట్టుకొని చూస్తాడు. కార్తీక్ తనని టచ్ చేయటం పల్లవి ఆశ్చర్యంగా చూస్తూ తన ఆరోగ్యం పాడై జ్వరం వచ్చిందని అర్థం చేసుకుంటుంది. కార్తీక్ తన నుదురి మీద చేయి పెట్టి చూసి, జ్వరమైతే కాస్త తగ్గింది అని అంటాడు. పల్లవి ఆ నీరసంతో లేచి కూర్చోబోతుండగా, జాగ్రత్త అని చెప్పి తనని పట్టుకొని బెడ్ రెస్ట్కి ఆనిచ్చి కూర్చోబెడతాడు. టైం చూసేసరికి అప్పటికే 10 AM అవుతుంది. మీరు ఆఫీస్కి వెళ్ళలేదా సార్ అని అడుగుతుంది. నేను ఆఫీస్కని రెడీ అయి ఇక్కడికి వచ్చేసరికి నువ్వు జ్వరంతో పడుకున్నావు, ఇక నిన్ను వదిలేసి వెళ్ళలేదు అని అంటాడు. అయ్యో, మీరసలు ఆఫీస్కి వెళ్లకుండా ఉండరు కదా, ఇంకా నాకేమీ పర్వాలేదు, మీరు ఆఫీస్కి వెళ్ళండి అని అంటుంది. ఇవాళ నేను ఆఫీస్కి వెళ్ళకపోయినా ఏం కాదులే, కానీ కొంచెం ఓపిక చేసుకుని లేచి వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తే టిఫిన్ చేద్దు కానీ, టిఫిన్ తర్వాత నువ్వు వేసుకోవాల్సిన టాబ్లెట్స్ ఉన్నాయి అని అంటాడు. అదంతా నేను చూసుకుంటాను సార్, మీరు ఆఫీస్కి వెళ్ళండి అని అంటుంది నీరసంతో మాట్లాడుతూ. నీకొచ్చిన జ్వరము ఇవాళ తగ్గేది కాదని డాక్టర్ చెప్పారు పల్లవి, జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. ఆరోగ్యం బాగలే నిన్ను ఇలా వదిలేసి ఆఫీస్కి వెళ్ళేంత రాక్షసుని ఏమీ కాదులే అని అంటాడు.
ఆ మాటలకు కాస్త ఆశ్చర్యపోతూ మా బాస్ రాక్షసుడు అంటూ కార్తీక్ని తిట్టడం గుర్తు తెచ్చుకుంటుంది. ఏంటి, ఇప్పుడు నేను అన్న డైలాగ్కి నన్ను రాక్షసుడు అని తిట్టడం గుర్తొచ్చిందా అని చిన్న నవ్వుతో అడుగుతాడు. ఆ ప్రశ్నకు కొయ్యబారి చూస్తూ నేనలా తిడతానని మీకెలా తెలుసు అని అడుగుతుంది. మేనేజర్ అనంత్ అప్పుడప్పుడు నీ గురించి చేరవేసేవాడు. నీ ఫ్రెండ్స్ అదే లతా లక్ష్మికి చెప్తూ నన్ను రాక్షసుడు అని తిట్టడం ఒకసారి నేను కూడా విన్నాను కదా అని అంటాడు. అది విని పల్లవి ఇబ్బందిగా తలదించుకుంటుంది. స్ట్రిక్ట్గా ఉండే బాస్కి నీలాంటి ఎంప్లాయీ నుంచి తిట్లు తప్పోలే కానీ వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని నిదానించి చెప్తాడు. అసలు అనంత్ అలా కూడా నా మాటలు మీ వరకు చేరవేసేవాడా అని అడుగుతుంది. 1-2 సార్లు నీ గురించి అలా చెప్తుంటే ఒకరి గురించి చాడీలు చెప్పొద్దని అతనికి వార్నింగ్ ఇచ్చానులే. అప్పటి నుంచి చెప్పడం వదిలేశాడు. ఇక ఆ విషయం వదిలేసి ఫ్రెష్ అయితే నీతో పాటు నేను టిఫిన్ చేస్తాను, ఆకలిగా ఉంది అని అంటాడు. అసలు టిఫిన్ ఎలా అని ఎదురుగా చూసేసరికి అక్కడ ఇంటి దగ్గర నుంచి వచ్చిన హాట్ ప్యాక్ కనిపిస్తుంది. అమ్మ నీ ఫోన్కి కాల్ చేస్తే నీకు జ్వరం వచ్చిందని చెప్పాను, మౌనికతో బ్రేక్ఫాస్ట్ పంపించింది అని చెప్తాడు. అయ్యో, నా జ్వరం ఆంటీని కూడా ఇబ్బంది పెట్టిందన్నమాట అని అంటుంది బాధపడుతూ. నాకు ఆకలిగా ఉంది పల్లవి అని అంటాడు పొట్ట పట్టుకొని. పల్లవి జాలిపడుతూ ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తాను, ఈలోపు మీరు టిఫిన్ కానివ్వండి అని చెప్పి బెడ్ దిగుతుంది. వాష్రూమ్ వైపు 2 అడుగులు వేసేసరికి నీరసంతో కళ్ళు తిరుగుతుంటాయి. తనకు కళ్ళు తిరిగి పడబోతుంటే వెంటనే కార్తీక్ గమనించి ఫాస్ట్గా తన దగ్గరికి చేరి 2 చేతులతో తనని పట్టుకుంటాడు. పల్లవి కళ్ళు తెరిచి చూసేసరికి తను కార్తీక్ 2 చేతుల్లో ఇమిడిపోయి ఉంది. ఆ క్షణం ఒకరి కళ్ళలోకి మరొకరు చూస్తూ ట్రాన్స్లోకి వెళ్తారు. కొన్ని క్షణాలకు పల్లవి తేరుకొని కార్తీక్ నుంచి దూరం జరగబోతుంది. తను బాగా నీరసంగా ఉందని కార్తీక్కి అర్థమై తను దూరం జరిగినా తనని వదిలిపెట్టకుండా పట్టుకొని కింద పడేటట్టుగా ఉన్నావు, పద నిన్ను వాష్రూంలోకి పంపించొస్తాను అని చెప్పి తన భుజం చుట్టూ చేయి వేస్తాడు. వద్దులే సార్, నేను వెళ్తానులే అంటుంది పల్లవి ఇబ్బంది పడుతూ. ఇలా కింద పడి ఏ కాలో చెయ్యో విరగొట్టుకున్నావే అనుకో, ఆఫీస్కి లీవ్ పెట్టాల్సి వస్తుంది. దాంతో నీ శాలరీ కట్ అయి నీకే ఇబ్బంది అవుతుంది. సో నా మాట విని పద అని చెప్పి తన భుజం చుట్టూ చేయి వేసి తీసుకుని వెళ్తుంటాడు. పల్లవి కార్తీక్ని కొత్తగా చూస్తూనే వాష్రూంలోకి వెళ్తుంది. తనని తీసుకువెళ్ళి అక్కడ ఉన్న బేస్ మీద కూర్చోబెట్టి తన బ్రష్ మీద పేస్ట్ వేసి ఇచ్చి త్వరగా కానిచ్చి వచ్చేసే, లేదంటే మళ్ళీ కలుదిరుతాయి అని చెప్పి వెళ్ళిపోతాడు. పర్వాలేదు, ఈ రాక్షసుల్లో కూడా కొంచెం మంచితనం ఉంది అని పల్లవి చిన్న నవ్వుతో అనుకొని బ్రష్ చేస్తుంటుంది. ఇక మేనేజర్ అనంత్ నుండి ముకుంద్ ఫోన్లో అన్ని విషయాల్ని పూర్తిగా తెలుసుకొని పల్లవికి జ్వరంగా ఉంటే కార్తీక్ ఆఫీస్కి రాకపోవడం నేను కూడా జీర్ణించుకోలేకపోతున్నాను అని అంటాడు. హాస్పిటల్కి వెళ్ళాలనుకున్న మైనా కార్తీక్ మాటలతో డిస్టర్బ్ అయ్యి ఇంటికి చేరుకుంటుంది. ఆ సమయంలో శ్రీమాన్ రూమ్లో ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటాడు. మైనా అదే కోపంతో వచ్చి హాల్లో ఉన్న సోఫాలో కూర్చుంటుంది. శ్రీమాన్ రెడీ అయి బయటకొచ్చి తనని చూసి హాస్పిటల్కి వెళ్ళావు కదా, మళ్ళీ వచ్చావేంటి అని అడుగుతాడు. కోపంగా లేచి శ్రీమాన్ చూస్తూ కార్తీక్ ఇవాళ ఏం చేశాడో తెలుసా, పల్లవికి హెల్త్ బాగలేకపోతే ఆఫీస్ వదిలేసి మరీ పల్లవికి సేవలు చేస్తున్నాడు అని అంటుంది. ఈ విషయం నీకెలా తెలుసు అని అడుగుతాడు. కార్తీక్ని కలుద్దామని ఆఫీస్కి వెళ్ళాను అని అక్కడ ఉన్న విషయం చెప్పి చివరికి కార్తీక్ నన్ను ఆఫీస్కి కూడా రావద్దు అంటున్నాడు అని అంటుంది. కార్తీక్ చెప్పేది నీ మంచికే అని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అని అడుగుతాడు. ఇంకా కోపం తెచ్చుకుంటూ కార్తీక్కి సపోర్ట్ చేయటం నీకు బాగా అలవాటైంది అని అంటుంది. అబ్బా, అసలు నీ విషయాలు నాకు అనవసరం, ఏమైంది అని నిన్ను అడగటం నాది తప్పు అని కోపంగా చెప్పి శ్రీమాన్ బయటికి వెళ్ళిపోతాడు. ఇక్కడ నా మనసు బాగలేకపోయినా శ్రీమాన్ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడు. మరి కార్తీక్ ఎందుకు పల్లవి గురించి అంతగా ఆలోచిస్తున్నాడు అని అనుకుంటుంది.
కొద్దిసేపటికి పల్లవి వాష్రూమ్ నుండి వచ్చేసరికి అప్పటికే కార్తీక్ హాట్ ప్యాక్ ఓపెన్ చేసి 2 ప్లేట్స్లో టిఫిన్ సర్వ్ చేస్తూ, ఇక్కడి వరకు రాగలుగుతావా లేక వచ్చి పట్టుకోనా అని అడుగుతాడు. లేదు సార్, రాగలుగుతాను అని చెప్పి ఆ బెడ్ దగ్గరికి వచ్చి కూర్చోగానే తనకి ఇడ్లీ ప్లేట్ అందించి, ఇడ్లీ వేడివేడిగా ఉన్నాయి, త్వరగా తిను, టాబ్లెట్స్ వేసుకుందు గాని అని అంటాడు. సరే అని చెప్పి తింటూ ఉంటుంది. అలా కార్తీక్ కూడా తింటున్నాడు. కార్తీక్ని కొత్తగా చూస్తూనే పల్లవి తింటూ ఉంటుంది. కొద్దిసేపటికి ఇద్దరిది టిఫిన్ పూర్తి కాగానే కార్తీక్ తనకి టాబ్లెట్స్ అందిస్తాడు. అవి తీసుకుని వేసుకుంటుంది. జగదీశ్రావు గారు ఆఫీస్కి రెడీ అవుతుంటే ఆ పక్కనే బెడ్ మీద కూర్చున్న ఈశ్వరి మైనాని తిడుతూ, అసలు నిన్న ఆ అమ్మాయి చూపంతా ఆ భార్య భర్తల మీదే ఉందండి, ఎక్కడ వాళ్ళకి తన దిష్టి తగులుతుందేమో అనిపించింది అని అంటుంది. జగదీశ్రావు గారు మౌనంగా ఆ మాటలు వింటూ ఉంటాడు. పక్కన తాళి కట్టిన మొగుడు ఉన్నాడని కూడా చూడకుండా ఆ అమ్మాయి కార్తీక్ వైపే చూస్తుంటే తట్టుకోలేకపోయాను అని అంటుంది. అప్పటికి కూడా ఆ మాటలన్నీ జగదీశ్రావు గారు మౌనంగా వింటూ ఆఫీస్కి రెడీ అవుతుంటాడు. నేను ఇన్ని మాట్లాడుతుంటే మీరు ఒక్క మాట కూడా మాట్లాడరేంటి అని విసుక్కుంటుంది. దీనిని బట్టి నాకొకటి అర్థమయ్యాక ఇక నేనే మాట్లాడతాను అంటారు జగదీశ్రావు గారు. మీకు అర్థమైంది ఏంటి అని అడుగుతుంది. వాళ్ళ ఇంటి పూజలో నువ్వు నీ కోడల్ని మాత్రమే గమనించావని అర్థమైంది అని అంటాడు. నా కోడలు అనకండి, ఆ అమ్మాయి నా కోడలు అంటే నేను భరించలేకపోతున్నాను అని అంటుంది. నీ కోడలని అనుకోనప్పుడు మైనా ఎవరి వైపు చూస్తే నీకెందుకు అని అడుగుతాడు. ఈశ్వరి దగ్గర సమాధానం లేదు. మైనా మనసులో తన భయాలు తనకుంటాయి, ప్రతిసారి ఆ అమ్మాయిని తప్పు పట్టకు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ మనిషికి ఏమీ పట్టదు, అనవసరంగా నా కొడుకు లైఫ్ నాశనమైంది అని బాధపడుతుంది ఈశ్వరి. కొద్దిసేపటికి శ్రీమాన్ ఆఫీసులో కూర్చొని స్క్రీన్ మీద వర్క్ చేస్తూ ఉండగా ఇంటి దగ్గర మైనా అన్న డైలాగులు స్క్రీన్ మీద తన ఊహారూపంలో గుర్తొస్తుంటాయి. దాంతో శ్రీమాన్ మైనా గురించి ఆలోచిస్తూ, ఆ కార్తీక్ అయినా అలా ఎందుకు చేస్తున్నాడు, మైనాని ఎందుకు బాధ పెడుతున్నాడు అని అనుకొని, ఏమోలే వాళ్ళ గురించి నాకెందుకు అని అనుకొని మళ్ళీ వర్క్ చూసుకుంటాడు. క్యాబిన్లో ఉన్న జగదీశ్రావు గారు ఓ పక్క ఫైల్స్ చెక్ చేస్తూనే మరో పక్క సీసీ ఫుటేజ్లో కొడుకుని గమనిస్తుంటాడు. డోర్ బెల్ వినిపిస్తుంటే కార్తీక్ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. ఎదురుగా ఫ్రూట్ కవర్స్ పట్టుకొని ముకుంద్ కనిపిస్తుంటాడు. అతన్ని రావడం ఆశ్చర్యంగా చూస్తూ, మీరా అంటాడు కార్తీక్. అది కార్తీక్, నేను ఈ రూట్లోనే వెళ్తున్నాను, ఏదో ఆఫీస్ వర్క్ గురించి మీ మేనేజర్కి ఫోన్ చేస్తే పల్లవికి జ్వరం వచ్చి నువ్వు ఆఫీస్కి రాలేదని చెప్పాడు, ఎలాగో ఇటు వచ్చాను కదా అని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను అని అంటాడు. అలాగా, లోపలికి రండి అంటాడు కార్తీక్. ముకుంద్ కన్నింగ్ స్మెల్తో లోపలికి వస్తాడు. కూర్చోండి అని సోఫా చూపిస్తాడు. పల్లవి రూమ్లో ఉందా అని అడుగుతూ ఫ్రూట్ కవర్స్ పక్కకు పెట్టి సోఫాలో కూర్చుంటాడు. బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చుని ఉన్న పల్లవికి ముకుంద్ మాటలు వినిపించి, ఇతను ఇక్కడికెందుకు వచ్చాడు అని అనుకుంటుంది. రూమ్లోనే ఉంది, పిలుస్తాను ఉండండి అని చెప్పి కార్తీక్ రూమ్ వైపు వెళ్తుంటాడు. ముకుంద్ 2 బెడ్రూమ్స్తో పొందిగ్గా కనిపిస్తున్న ఆ ఇల్లును చూస్తూ, ఈ ఇద్దరు ఈ ఇంట్లో ఉంటే ఎప్పుడో ఒకప్పుడు దగ్గరవుతారని నాకు కూడా అనిపిస్తుంది, అలా కాకుండా ఫ్యామిలీతో ఉండి ఉంటేనే బాగుండేది అని అనుకుంటాడు. కార్తీక్ తన దగ్గరికి వచ్చి, ముకుంద్ వచ్చాడు పల్లవి అని అంటాడు. అతని వాయిస్ వినిపించింది. అసలు అతను ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు అని చిరాగ్గా అంటుంది. ఇదే రూట్లో వెళ్తూ ఇక్కడికి వచ్చాడు, నువ్వు కూడా బయటికి వచ్చి అతన్ని పలకరించు అని అంటాడు. అది ఇష్టం లేనట్టుగా పల్లవి మౌనంగా ఉంటే తన భావాలు అర్థం చేసుకోలేని కార్తీక్ తన చేయి పట్టుకొని, నీకు కళ్ళు తిరుగుతాయనుకుంటే నేను తీసుకెళ్తాను పద అని అంటాడు. ఇక తప్పక పల్లవి బెడ్ మీద నుండి లేస్తుంది. ముకుంద్ తన కోసం చూస్తూ ఉండగానే కార్తీక్ తన భుజం చుట్టూ చేవేసి తీసుకుని వస్తుంటాడు. వాళ్ళిద్దరినీ అలా చూడగానే వీడి కళ్ళు పేలిపోతుంటాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
ముకుంద్ దుర్బుద్ధి పల్లవి తెలుసుకుంటుందా? లోన్ తీసుకుని అతనికి ఇచ్చిన డబ్బుని కార్తీక్ నష్టపోతాడా? మైనా భయపడుతున్నట్టుగా కార్తీక్ పల్లవి దగ్గరవుతారా? రెండు జంటల మధ్య అద్భుతమైన కథనాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.